మొదటి పోస్టర్ తోనే సోషల్ మీడియాలో భారీ ట్రోలింగ్ ఫేస్ చేస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయనని విమర్శకులు కొందరు కాపీ మాస్టర్ అని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన పలు సినిమాలలో సీన్లు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ ఓల్డ్ సినిమాలను తలపిస్తాయని విమర్శిస్తారు. తాజాగా గ్లోబ్ ట్రోటర్ గా రూపొందుతున్న మహేష్ బాబు రాజమౌళి సినిమా పైన ఇలాంటి ట్రోలింగ్ నే వైరల్ అవుతోంది. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి ముందుగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేసిన ఒక్క పోస్టర్ తో సినిమాపై ఎంత హైప్ వచ్చిందో అదే స్థాయిలో ఇప్పుడు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. సినిమా నుంచి కుంభ అనే విలన్ పోస్టర్ రిలీజ్ చేశాడు రాజమౌళి. మలయాళీ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ పాత్ర పోషించారు. ఆ ఒక్క పోస్టర్ ఎన్నో హాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్ని గుర్తు చేసిందంటున్నారు నెటిజన్లు. ఈ మేరకు వరుస పెట్టి హాలీవుడ్ సినిమాల రెఫరెన్స్లు బయటకు తీస్తున్నారు. 1999లో వచ్చిన వైల్డ్ వెస్ట్, అలానే 2004లో వచ్చిన స్పైడర్ మ్యాన్ సినిమాల్లో విలన్ పాత్రలు దాదాపు ఇలానే కనిపిస్తున్నాయంటూ ఆ సినిమాల స్టిల్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇటు హాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ క్రిష్ 3లో ఖల్ నాయక్ వివేక్ ఒబెరాయ్ పాత్రను పోలి ఉందని ఫోటోస్ పోస్ట్ చేస్తున్నారు. విలన్ ను అంగవైకల్యంతో చూపించడం, అతడు కూర్చున్న కుర్చీకి రోబో చేతులు అమర్చడం లాంటివి గతంలో కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూసాం. ఈ సందర్భంగా గతంలో రాజమౌళి హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తీసిన సన్నివేశాల్ని కూడా సోషల్ మీడియాలో గుజ్జుతున్నారు. బాహుబలి, మగధీర, ఈగ సినిమాల్లో షార్ట్స్ ను పోలిన హాలీవుడ్ మూవీ క్లిప్స్ ను రిఫరెన్స్లుగా చూపిస్తున్నారు. తాజాగా కుంభ పాత్రధారి పోస్టర్ ఆధారంగా కూడా రాజమౌళిపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ నుంచి రిఫరెన్స్లు తీసుకుని రాజమౌళి తన సినిమాల్ని తెరకెక్కిస్తుంటాడనే విమర్శ ఎప్పటి నుండో ఉంది. మహేష్ మూవీకి సంబంధించి విడుదల చేసిన తొలి పోస్టర్ నుంచే ఈ ట్రోలింగ్ మొదలవ్వడం విశేషం. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. అతడు కొన్ని హాలీవుడ్ సినిమాల్ని అనుకరిస్తున్నాడనే విమర్శ కూడా ఉంది. రిఫరెన్సులు తీసుకున్నా వాటిని ఆయన కాపీ కొట్టడు, తనదైన స్టైల్లో తెరకెక్కిస్తాడు. ఇప్పటికే అది ప్రూవ్ అయింది. ఈ మూవీలోనూ ఆయన కొన్ని సినిమాల నుండి ఇన్స్పైర్ అయిన టేకింగ్ లో తనదైన స్టైల్ యాడ్ చేస్తాడు. మరి జక్కన్న వీటికి ఎలా సమాధానం చెబుతాడో చూడాలి.